తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, విధి నిర్వహణలో ఉంటూ అనారోగ్యంతో మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల ఆశా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష మాట్లాడుతూ జూలపల్లి పిహెచ్సి పరిధిలోని తెలుకుంట గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కుక్కల పోచమ్మ, జూలపల్లి గ్రామానికి చెందిన పాఠకుల రజిత అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, వారిని ప్రభుత్వ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనంగా నెలకు 18,000, అర్హులైన వారందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష, డిఆర్టీయూ అనుబంధ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈ రోజు ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో సమావేశం అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, ఇద్దరు ఆశా అక్క చెల్లెళ్ళు ఒక రోజు వ్యవధిలోనే ఈ మధ్య కాలంలో చనిపోవడము, వారి కుటుంబాలు రోడ్డున పడడము, ఆశా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలకి, అధికారులకి తెలియచేయాలి. మేము పనిచేస్తున్నాము, మా వంతు పనిగా మేము చేస్తున్నాము, మమ్మల్ని గుర్తించాలి, గౌరవించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఆశా కార్యకర్తలము. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో భాగంగా మమ్మల్ని నియమించడం జరిగింది. కానీ వెట్టి చాకరీ చేయించుకున్నారు. గత ప్రభుత్వంలో మమ్మల్ని, మా సేవల్ని గుర్తించి 9,900 వరకు తీసుకురావడం జరిగింది. ఆ ఇస్తున్న 9,900 ఏం సరిపోవు, మీకు 30,000 ఇచ్చినా తక్కువే అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పి మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు మా సమస్యల గురించి మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. అనివారం మాకు జాబ్ చార్ట్ అంటూ ఒకటి రిలీజ్ చేసిరు, కానీ ఆ జాబ్ చార్ట్ మాకే ఇవ్వరు. ఆ జాబ్ చార్ట్ పేరుకు మాత్రమే జాబ్ చార్ట్ రిలీజ్ చేసిరు. ఆశా కార్యకర్తలు మొబిలైజ్ చేస్తే చాలు అని చెప్పి తీసుకొని ఈ రోజు ప్రతి ఒక్క పని, ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రతి ఒక్క పని ఆశాలతో చేయిస్తున్నారు. అసలు ఏ పని చేయిస్తున్నారో తెలియని పరిస్థితులలో ఉన్నారు ఆశాలు. ఆ భయాందోళనకి, ఆ స్ట్రెస్ కి గురయ్యి ఆశా కార్యకర్తలు ఎక్కడికక్కడ కుప్పగూలిపోతున్నారు, స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. కాబట్టి మాకు పనిభారం తగ్గించాలి. కొత్త ఆశ, ఖాళీగా ఉన్న కొత్త ఆశా పోస్టులు వెంటనే భర్తీ చేయాలో. జూలపల్లిలో ఒకే రోజు వ్యవధితో ఇద్దరు ఆశా అక్క చెల్లెళ్ళు చనిపోయారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. ఒక అక్కకైతే 3 నెలలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్క వాళ్ళ కోడల చేత సర్వీస్ తీసుకొని ఆమెకు 3 నెలల వేతనం ఇవ్వకపోగా ఆమె చనిపోతే వారికి ఆ 3 నెలల వేతనం ఇవ్వండి అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆశా కార్యకర్త బాధతో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి చలనము లేదు. కాబట్టి వాళ్ళకి జీతాలు చేయమని బెదిరిస్తున్నారంట. ఇంకా మా ఆశాలకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని అడగడం మా హక్కు. అది ఆ హక్కుని కాలరాస్తూ బెదిరిస్తూ ఈ రోజు జీతాలు చేయం మిగతా వాళ్ళందరికీ అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారంట. దయచేసి ఇప్పటికైనా స్పందించండి, మా బాధను గుర్తించండి, మమ్మల్ని గౌరవించండి, మాకు ఇవ్వాల్సిన వేతనాలు కరెక్ట్ గా ఇప్పించండి. పెండింగ్ లో ఉన్న మా అక్కకి ఏవైతే 3 నెలల వేతనం ఉందో అది వెంటనే ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వాళ్ళ కోడలు అర్హత కలిగి ఉంది కాబట్టి వాళ్ళ కోడల్ని తీసుకోవాలి ఆమె.